హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మా అన్న పెళ్లి సిరీస్ పార్ట్ 2 అంటే మొన్న పార్ట్ 1 పెళ్లి కొడుకుని చేశాం కదా, వీడియో చేశారు. చూడనట్లయితే దీని కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూడండి. మేమైతే ఇప్పుడు పెళ్లి రోజు మార్నింగ్ అయితే, పెళ్లి రోజు అంటే పెళ్లి ఫ్రైడే అనమాట. ఫ్రైడే రోజు మార్నింగ్ అయితే ఇలా చేస్తాము. అంటే వెంకటేశ్వర స్వామి అయితే ఎదురు నడవడం లాగైతే చేస్తాము. మాకైతే ఇదైతే సాంప్రదాయంగా వస్తుంది. ఇలా అయితే అందరూ ఉంటారు కదా, వాళ్ళ అన్నదమ్ముళ్ళు అయితే వీళ్ళు పక్కన వాళ్ళు ఇలా వెంకటేశ్వర స్వామిని ఇలా ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడైతే అందరూ కానుకలు వేసి దండం పెట్టుకుంటూ ఉంటారు. పక్కన అయితే వారు లాగా పోస్తారు. కొంతమంది అయితే మామూలుగానే మనం పోసుకుంటూ అయితే వెళ్ళాలి. ఇలా అయితే ఒక చోట తీసుకెళ్ళి అక్కడైతే వెంకటేశ్వర స్వామి లాగా అలా అయితే ప్రిపేర్ చేసి తయారు చేస్తారు. వెంకటేశ్వర స్వామిని అయితే చేసిన తర్వాత అక్కడ కొన్ని పూజలు అయితే నిర్వహిస్తారు. ఆ తర్వాత అయితే ఇంటికి వచ్చేయడమే. పూజలు చేసిన తర్వాత అయితే నైట్ అయితే పెళ్ళి అవ్వడానికి టైం ఉంది కాబట్టి ఈలోగా కొన్ని పనులు అయితే చేసిస్తారు. అంటే పెళ్లి కొడుకుని చేసుకోవడం ఇలాంటివి ఉంటాయి కదా. ఇక్కడ ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి పెళ్లి కూతురు ఇక్కడ కానికేయడానికి అయితే వచ్చింది. అంటే ఆ ఊరే అమ్మాయి కూడా, అంటే వాళ్ళ రిలేటివ్సే. తను కూడా వాళ్ళ మేము కూడా లెక్క. అమ్మాయి కూడా కాని వేసి వెళ్ళిపోయింది వెంకటేశ్వర స్వామికి అయితే. ఇలా అందరూ అయితే ఎదురు నడిచిన తర్వాత భోజనం అయితే తినేశారు. మా ఆయన అయితే ఇలా ఈ పొజిషన్లో ఉంటాడని నేనైతే ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఏదో నాకైతే అలా అనిపించింది, అలా జరిగిపోయింది కూడా. చాలా అంటే చాలా బాగుంది పెళ్లి సిరీస్ అయితే. ఒకసారి చూడండి వీడియోస్ మొత్తం. నెక్స్ట్ పార్ట్ కూడా వస్తుంది చిన్నగా. అన్ని వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. నేనైతే ఈ ఫంక్షన్కి అయితే వెళ్ళలేకపోయాను, ఎందుకంటే కొన్ని కారణాల వల్ల. తర్వాత అయితే నేను ఈవినింగ్ పెళ్ళికి అయితే వెళ్ళాను, అక్కడ కొన్ని వీడియోస్ కూడా తీసాను. నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను. దట్స్ ఫర్ మీ బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.